ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబల్9 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. 2026 సంవత్సరం వసంత నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మవారికి ఏ రోజు ఉద్వాసం చెప్పుకోవాలి, అలాగే 9 రోజులు మీకు కుదరకపోతే ఏ రోజు చేస్తే 9 రోజులు చేసినంత ఫలితం వస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేసి వాచ్ చేయండి. లైక్ ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ వీడియో అనేది లైక్ల వల్ల యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి సజెషన్ ఇస్తుందనమాట. అప్పుడు వాళ్ళు కూడా కొంత నేర్చుకుంటారనే ఉద్దేశంతో మీ అందరికీ లైక్ అడుగుతున్నానమాట. ఓకేనా? సరే, వీడియోకి వెళ్ళిపోదాం. వసంత నవరాత్రులు అలాగే రామ నవరాత్రులు కూడా అంటారండి. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయి. ఈ 4 నవరాత్రులు నేను భక్తి శ్రద్ధలతో చేస్తానండి. చేసినప్పటి నుంచి అమ్మ నాకు ఇది లేదు అనేది అంటూ లేదండి. నాకు అంత బాగా అనుభవంతో చెప్తున్నాను. చాలామందికి వసంత నవరాత్రులు అలాగే దేవీ నవరాత్రులు మాత్రమే తెలిసి ఉంటుందన్నమాట. ఇది వరకు సోషల్ మీడియా వచ్చిన నుంచి మనకు ఒక గత 4-5 సంవత్సరాల నుంచి దేవీ నవరాత్రులతో పాటు వారాహి నవరాత్రులు, ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చే శ్యామలమ్మ నవరాత్రులు ఇవైతే నేనైతే జరుపుకుంటున్నాను. చాలామంది అవి జరుపుకోకూడదు ఇలా అని అన్నారు, కానీ నేనైతే అమ్మవారికి చక్కగా అయితే కొలుసుకున్నప్పటి నుంచి నాకైతే చాలా మంచి జరిగింది, కానీ చెడు జరగలేదండి. అందుకే నేను చెప్తున్నాను, అమ్మవారి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ నవరాత్రులు తప్పకుండా చేసుకుంటారండి. అలాగే ఉపాసకులు కూడా ఈ నవరాత్రులు 4 నవరాత్రులు చేసుకుంటారు. అయితే అక్క మేము ఇవన్నీ కలసం పెట్టలేము, అఖండ దీపం పెట్టలేము, పీఠం పెట్టుకొని అమ్మవారికి నిత్య పూజగా చేసుకుంటాం అక్క, అప్పుడు కూడా ప్రతిఫలం వస్తుందా అంటే తప్పకుండా ప్రతిఫలం వస్తుందండి. అయితే మనము దగ్గరగా అమ్మవారికి దగ్గరగా వెళ్ళాలి, నియమనిష్ఠులతో ఉండాలి అంటే అఖండ దీపం అలాగే కలసం పెట్టుకుంటే కొంచెం మనం క్రమశిక్షణగా ఉంటాం కాబట్టి మనం ఇవి పెడతామన్నమాట. లేదు మాకు పిల్లలతో కుదరదు అంటే చక్కగా అమ్మవారికి నిత్య పూజలు కూడా ఈ 9 రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఓకేనా? అయితే దీన్ని రామ నవరాత్రులు కూడా అంటారనమాట. అయితే 2026 సంవత్సరం మనకి ఉగాది నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి అనమాట. ఉగాది అంటే 19వ తారీఖు నుంచి మళ్ళీ 27వ తారీఖు వరకు మనం కంటిన్యూగా 9 రోజులు అమ్మవారికి 2 పూటలు పూజ చేసుకోవాలన్నమాట. అయితే అమ్మవారికి ఉగాది రోజు ఏ రోజు మేము కలస్థాపన చేసుకోవాలక్క, అఖండ దీపం ఎలా పెట్టుకోవాలక్క, సమయం చెప్పండి అక్క అని అడుగుతున్నారండి. మీరు ఉగాది రోజు మనం ఎలాగనే సూర్యోదయానికి ముందే లెగిసి అభ్యంగ స్నానం చేస్తాం కదా, నువ్వుల నూనెతో స్నానం చేసుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము. అయితే మనము ఈ సమయంలో అంటే 6 నుంచి మళ్ళీ 9 లోపు చక్కగా అమ్మవారికి పీఠం వేసుకొని అఖండ దీపం కలస్థాపన చేసుకోవచ్చు అనమాట. అలాగే కొంతమంది ఈ సమయంలో మీరు పీఠం కలస్థాపన అఖండ దీపం పెట్టకపోతే మళ్ళీ అభిజిత్ సమయం అనేది ఒకటి ఉంటుందన్నమాట. 11:30 నుంచి మళ్ళీ 12 వరకు 12:30 సమయంలో మళ్ళీ ఆ సమయంలో కూడా కలస్థాపనం చేసుకోవచ్చు. ఆ సమయం కూడా మీకు టైం లేక మీరు కలస్థాపన చేసుకోకపోతే మళ్ళీ సాయంత్రం 6 నుంచి 7 లోపు మళ్ళీ చక్కగా పీఠం దగ్గర కలసం అఖండ దీపం పెట్టుకోవచ్చు. ఇవేవి పెట్టుకోకపోయినా సరే చక్కగా పీఠం వేసుకొని లలితమ్మ ఫోటో మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉండాలండి. నేను చాలా వీడియోస్లో మీ అందరికీ చెప్పాను, ప్రతి ఇంట్లో లలితాదేవి ఫోటో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రతి వాళ్ళు లలిత పారాయణం అయితే తప్పకుండా చదువుకోవాలని నేను ఎన్నో వీడియోలో మీకు చెప్పానమాట. అయితే సరే, ఇంకా మేము అఖండ దీపం అలాగే కలసం పెట్టలేమక్క, పూజా మందిరంలో కాకుండా ఒక ఈశాన్య మూలలో పీట వేసుకొని అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని పూజ చేసుకుంటామక్క 2 పూటలు అంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? అయితే నేను మీ అందరికీ ఒకటే చెప్తానమాట, ఏ సమయంగా అయితే మనం పూజ చేస్తామో అదే సమయానికి ప్రతిరోజు కంటిన్యూ చేయాలన్నమాట. అంటే మీరు 6 గంటల నుంచి 7 గంటల లోపు పూజ చేసుకోవాలనుకున్నారనుకోండి, కరెక్ట్గా 6 గంటలకి అక్కడ కూర్చుండిపోయినట్టుగా చూడండి. 9 అయితే 9, 8 అయితే 8, మీ వీలుని బట్టి చూసుకొని అమ్మవారి దగ్గర 1 గంట స్పెండ్ చేయండి. అమ్మవారికి చక్కగా మొదటి రోజు 16 ఉపచారాలతో మొదటి రోజు పూజ చేసుకోండి. ఆ తర్వాత ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరాలు లలిత సహస్రనామం చదువుకుంటే సరిపోతుంది. మీకు స్తోమత ఉంటే ఎక్కువగా దానిమ్మ పండు పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలాగే పాయసన్నము, పులిహోర, గారెలు,
అవి మీకు ఉదయం అయితే ఉదయం పెట్టుకోండి, సాయంత్రం అయితే సాయంత్రం పెట్టుకోండి. చాలా చాలా మంచిదండి. ఈ నవరాత్రులు జరుపుకుంటే అమ్మ ఏదో ఒక రూపంలో మనందరికీ అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తుందండి. అష్ట ఐశ్వర్యాలు అంటే ఒక్క డబ్బే కాదండి, ఆరోగ్యం, సంపద, పిల్లలు మన మాట వినడం, అలాగే పిల్లలు మంచి వృద్ధిలోకి రావడం, భర్త మన మాట వినడం, ఇంట్లో ఎప్పుడూ తగువులు లేకుండా ఉండడం, ఇవన్నీ ఐశ్వర్యం కిందే వస్తాయండి. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే చక్కగా నేను పీఠం వేసుకొని లలిత అమ్మ అంటే నేను చాలా చాలా అమ్మవారికి దగ్గరగా ఉంటానన్నమాట. అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టము. గత 6-7 సంవత్సరాల నుంచి అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి. అప్పటి నుంచి నాకు ఎటువంటి సమస్యలు అంటూ లేవండి. అమ్మ కాలు పట్టుకొని నేను ప్రతినిత్యం అమ్మ దగ్గరే పూజ చేసుకుని ఉంటానన్నమాట. నాకు అంత ఇష్టం అమ్మవారు. ఎక్కువగా వారాహి అమ్మవారికి అలాగే శ్యామల అమ్మవారికి కలసం పెట్టనండి, 2 పూట్ల పూజ చేసుకుంటాను. కానీ మనము మళ్ళీ దేవీ నవరాత్రులు దసరాలో చేస్తాం కదండి, కలసం అఖండ దీపం పెడతాను. మళ్ళీ వసంత నవరాత్రులకి ఇప్పుడు అమ్మవారి లలిత అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టం కదా, అమ్మవారికి కూడా నేను కలసం అఖండ దీపం పెట్టుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పూజ చేసుకుంటున్నాండి. అలాగే మనము అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి అంటే మనకి 28వ తారీఖున ఉద్వాసన జరుపుకోవాలని. 28వ తారీఖున దశమి రోజు అమ్మవారికి ఉద్వాసన 7 నుంచి ఉదయం మళ్ళీ 9 లోపు ఉద్వాసన చెప్పేయాలన్నమాట. శుక్రవారం మనకి వచ్చింది కాబట్టి ఆ రోజు అమ్మవారికి మనము ఉద్వాసన చెప్పకూడదనమాట. ఓకేనా? అయితే ఇంకొక విషయం ఏంటంటే ముందుగానే మనము ఉగాది ఒక 2 రోజులు వస్తుంది మనము అనే ముందు రోజు నుంచే మనము పసుపు, కుంకుమ, అక్షతలు, కర్పూరం అన్నీ రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ టెన్షన్ అవ్వకుండా అలాగే కుంకుమ పూజ చేస్తాం కదండి, మంచి కుంకుమ తెచ్చుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకొని అమ్మవారికి ప్రతినిత్యం లలిత అష్టోత్తరాలు, లలిత సహస్రనామం చదువుకుంటే చాలా చాలా మంచిదండి. అలాగే మొదటి రోజే మీరు కొబ్బరికాయ కొట్టుకోండి, ఆ తర్వాత చివరి రోజు కొబ్బరికాయ కొట్టుకోండి, సరిపోతుంది. ప్రతినిత్యం కొట్టుకున్న వాళ్ళు కొట్టుకోవచ్చు. అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కాబట్టి మీరు కొట్టుకోవచ్చు. ఇంకొకసారి ఏంటంటే అమ్మకి 9 రోజులు కుదరదక్క, మాకు డేట్ ప్రాబ్లం ఉంటుంది, ఏ రోజు చేసుకోవాలి అంటే అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టము, అలాగే అష్టమి అంటే చాలా ఇష్టం అండి. చివరి 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మధ్యలో 3 రోజులు చేసుకోవచ్చు, మొదటి 3 రోజులు కూడా చేసుకోవచ్చు. మీరు మీ సమయం పట్టుకొని ఇలా చేసుకోండి. ఈ 3 రోజులు మాకు కుదరదంటే కనీసం ఒక్క రోజైనా, అష్టమి రోజైనా పంచమి రోజైనా అమ్మవారికి చక్కగా ఒకరోజు కూర్చొని అమ్మవారికి మంచి భక్తి శ్రద్ధలతో మంచిగా పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది. 9 రోజులు చేసుకున్నంత ప్రతిఫలం అయితే ఉంటుంది. అలాగే లలితాదేవికి హారతులు అంటే చాలా చాలా ఇష్టం అండి. మన ఛానల్లో చాలా ఉన్నాయన్నమాట హారతులు. 18 ఒత్తులతో తమలపాకు హారతి మధ్యాహ్నం కానీ అలా సాయంకాలము అమ్మవారికి హారతి ఇస్తే చాలా మంచిది. అలాగే నక్షత్ర హారతి కూడా ఇస్తే చాలా మంచిదండి. చిన్న ప్రతిమ ఉందనుకోండి, అమ్మవారి ప్రతిమ, దుర్గా అమ్మవారి ప్రతిమైన, లక్ష్మీ అమ్మవారి ప్రతిమైన, అన్ని స్వరూపాలు ఆ లలితాదేవేనండి. చిన్న బొమ్మ ఉంటే ఆ బొమ్మకి చక్కగా రోజు మీకు శక్తి ఉంటే చక్కగా అభిషేకం చేయండి. అభిషేకం చేయకపోతే కుంకుమ పూజ అయినా ఆ విగ్రహానికి చేయండి. ఆ తర్వాత అమ్మవారికి పానకం మాత్రం ఖచ్చితంగా సమర్పించాలి. పానకం, వడపప్పు భార్య భర్తలు అంటారు. చాలామంది పానకం వడపప్పు పెట్టరు, ఓన్లీ పానకం పెట్టేస్తారండి. లేదండి, పానకము వడపప్పు భార్యాభర్తలు అని అంటారు, 2 పెట్టాలన్నమాట. ఓకేనా? ఇలా చేసుకొని అమ్మవారికి మొదటి రోజు షోడశోపచారాలతో పూజ చేసుకోండి. చక్కగా మనము అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు మనం కూడా చక్కగా ముత్తేదులుగా రెడీ అవ్వాలి. ఈ ఫ్యాషన్స్ అన్నీ ఒక పక్కన పెట్టి చక్కగా పసుపు రాసుకొని, చీర కట్టుకొని, నిండుగా గాజులు వేసుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని, కాలుకు మట్టిలు, ఆ తర్వాత పట్టీలు పెట్టుకొని, తాలిబొట్టుకి పసుపు రాసుకొని, కుంకుమ ధరించుకొని చక్కగా కలకల్లాడుతూ ఈ 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు పూజ చేసుకోండి. 9 రోజులు కుదరని వాళ్ళు చక్కగా ఒక్కరోజైనా 3 రోజులైనా మీ శక్తి అంటే మీ వీలుని బట్టి పూజ చేసుకోండి. చాలా చాలా మంచిదనమాట. ఉద్వాసన కూడా చక్కగా నేను ఎన్నో వీడియోలు అమ్మవారి నవరాత్రి ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి అనేది కూడా చాలా వీడియోస్ చేశానండి.
ఇంకా వీలుంటే నేను వేరే వీడియోలో మీకు షేర్ చేస్తానన్నమాట. అలాగే మనకి ఉగాది కూడా వస్తుంది కదండి. ఉగాది రోజు మనము దేవుడి మూల ఏవేవి పెడితే మనకి సిరి సంపదలు వస్తాయి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా మీకు ఈ వీడియోలో మీకు అన్నీ నేను చెప్పేసాను అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ప్రతి నిత్యం మార్నింగ్ ఈవినింగ్ లలిత సహస్రనామం చదువుకోండి, భక్తి శ్రద్ధలతో చదువుకోండి. పిల్లలకు అస్సలు కొట్టొద్దు, ఎవరి మీద చాడీలు మాత్రం చెప్పుకోవద్దు. చక్కగా మంచిగా ఇల్లు వాకిళ్ళు నీట్గా ఉంచుకోండి. ఎక్కడ పడితే అక్కడ బట్టలు, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారము ఏమీ ఉంచొద్దు. చక్కగా మనం ఇల్లు అలంకరణగా ఉంచుకుంటే చక్కగా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట. అలాగే ధూపం మాత్రం తప్పకుండా 2 పూటలు మీకు కుదరకపోతే సాయంత్రము ధూపం అయితే ముందే మనము మంచి సాంబ్రాన్ని తెచ్చి పెట్టుకోండి. అలాగే మనకి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, అవి చక్కగా ఆరబెట్టుకోండి. స్టవ్ మీద కాల్చి మనం ధూపం వేస్తే చక్కగా ధూపం అయితే వస్తుంది. మీరు కంటిన్యూగా 9 రోజులు ధూపం వేయండి. అలాగే ఇంటి ముందు మాత్రం మామిడాకులతో తోరణం కట్టండి. మామిడాకులు ఒక్క కొమ్మ అయినా సరే తోరణం పెట్టండి. అయితే మొదటి రోజు అమ్మవారి దగ్గర మాత్రము మీకు వీలుంటే బ్లౌజ్ పీస్ పెట్టండి. లాస్ట్లో ఉద్వాసన రోజు మాత్రం తప్పకుండా మీ శక్తి కొలది బ్లౌజ్ పీస్ అయినా పెట్టండి. లేదంటే అమ్మవారికి చీర బ్లౌజు నిండు తాంబూలం పెట్టి అమ్మవారికి సాగనంపాలన్నమాట, ఓకేనా. ఆ తర్వాత మీకు వీలుంటే ఎవరికైనా మంచి పూజలు పునస్కారాలు తెలిసిన వాళ్ళకి తెచ్చి ఉద్వాసన రోజు చక్కగా కాలుకి పసుపు రాసి వాళ్ళకి మంచిగా తాంబూలం ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల మనము సౌభాగ్యంగా ఉంటామండి, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలుగా ఉంటాము. అలాగే అమ్మవారికి కూడా క్షమాపణ చెప్పాలి. తెలుసు కానీ తెలియక కానీ ఏదైనా మనకి అక్షర దోషం కానీ మంత్రదోషం కానీ ఉంటే ఒక తల్లిగా నన్ను క్షమించు తల్లి అని మనం ముందు లాస్ట్లో మనం మాత్రం అమ్మవారి దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. నేను ప్రతిసారి అమ్మ నాకు తెలిసినట్టుగా నేను పూజ చేస్తున్నాను, ఎటువంటి దోషాలున్నా పూజలో దోషం ఉన్నా మంత్రాల్లో దోషం ఉన్నా నన్ను క్షమించు తల్లి, ఒక బిడ్డగా నన్ను క్షమించమ్మా అని నేనైతే వేడుకుంటాను. అలాగే మనం ఏ పూజ చేసినా సరే అమ్మవారికే కాదు, ఏ పూజ చేసినా సరే క్షమాపణ మాత్రం చెప్పుకోవాలన్నమాట, ఓకేనా. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.